వేద మంత్రోచ్చరాల మధ్య గో వృషభరాజుల వివాహం లోక కళ్యాణార్థమై వివాహం. అనంతర శ్రీ గోశాల ట్రస్ట్ చైర్మన్ సౌజన్య జగన్మోహన్ కులకర్ణి నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో ఆదివారం వేద పండితుల పవన్ కుమార్ మరియు కార్తిక్ల వేద మంత్రోచ్చరాల మధ్య గో వృషభరాజుల కళ్యాణాన్ని అనంత శ్రీ గోశాల ట్రస్ట్ భవనంలో చైర్మన్ సౌజన్య జగన్మోహన్ కులకర్ణి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మండపంలో నిర్వహించిన వివాహానికి పరిసర గ్రామాల భక్తులు హాజరయ్యారు. వివాహ అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థమే సకల దేవతామయం శ్రీ లక్ష్మీ స్వరూపం గోమాత శారదకు సాక్షాత్ శ్రీ మన్నారాయణ స్వరూపం వృషభరాజు శ్రీ విరంచితో కళ్యాణం జరిపినట్లు వివరించారు. శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన కూర్చోండి అందరికీ నమస్కారం. ఈరోజు అనంత శ్రీ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అందరము సభ్యులం కలిసి గో వృషభ కళ్యాణం చేయాలి అని సంకల్పించుకోవడం జరిగినది. అంటే గోవుకు కళ్యాణం చేయడం అంటే ముక్కోటి దేవతలకు కళ్యాణం చేసిన ఫలితం. అంటే ఒకరోజు మనం ఏం చేయగలుగుతాం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయగలుగుతాం, శివుడి కళ్యాణం చేయగలుగుతాం, లేకపోతే ఇంకొక దేవత కళ్యాణం చేయగలుగుతాం. కానీ నవగ్రహాలు, ముక్కోటి దేవతలు, ఆదిత్యాది రుద్రులు, ఏకాదశ రుద్రులు, ఆదిత్యాది రుద్రులు, ఏకాదశ అన్ని సకల దేవత పితృదేవతలు అందరూ దేవతలకు పుణ్యం ఒకటే రోజు చేయాలి అంటే దుర్లభం. కానీ ఈ ఆవు అంటే ముక్కోటి దేవతలను తనలో ఇముడ్చుకున్నది కాబట్టి ఈరోజు ఈ శుభ సందర్భాన ఆ గో వృషభ కళ్యాణం చేయాలని మేము సంకల్పించుకోవడం జరిగినది. ఈరోజు అంగరంగ వైభవంగా మన పండితులు సన్నాయి మేళము పందిరి వేసి పచ్చని పందిరి సాక్షిగా, సన్నాయి మేళం సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా అందరి సమక్షంలో అత్యంత వైభవంగా ఈ కళ్యాణ క్రతువు నిర్వహించడం జరిగినది. కాబట్టి అందరూ మా సంకల్పం ఏమంటే ఈరోజు నా గ్రామ ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు, నా దేశ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అనే సత్సంకల్పంతో మేము ఈ గో వృషభ కళ్యాణం చేసినాము. ఈ కళ్యాణానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ పుణ్యము అందరికీ చెందాలి, అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ టీవీ ఇదానంతా కవరేజ్ చేయడానికి వచ్చిన ప్రత్యేకంగా మీడియా మిత్రులకందరికీ మా మనఃపూర్వకంగా ధన్యవాదాలు. మేము ఇంతకు పూర్వము నిర్వహించడం, ఇక ముందు కూడా ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. మన గోమాతకు పూర్వ వైభవం రావాలి. ఈ గోమాతను మీరంతా మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని మీడియా మిత్రులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.